హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్‌ప్రెప్. ఈరోజు ఏంటంటే మనం డీసీఎల్ అంటే మనకి ఎస్‌క్యూఎల్‌లో ఉన్నటువంటి కమాండ్స్‌లో ఒక టాపిక్ ఏదైతే డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయో వాటిలో డీసీఎల్ అనేది ఒక టైపు. ఈ డీసీఎల్ కమాండ్స్ గురించి మనం క్లియర్‌గా అవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. డీసీఎల్ స్టాండ్స్ ఫర్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఈ డీసీఎల్ అనేది ఏంటంటే మెయిన్‌గా మనం అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మన యొక్క యాక్సెస్ కంట్రోల్ యాక్సెస్ అనేది ఇవ్వడం కోసం ఒక డేటాబేస్‌కి ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ పర్మిషన్స్ అనేది లేకపోతే సెక్యూరిటీ పర్పస్ కోసం అనేది మెయిన్‌గా యూజ్ చేస్తాం. లైక్ దీస్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద యాక్సెస్ టు ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్ అవ్వచ్చు, వ్యూస్ అవ్వచ్చు, స్కీమాస్, ప్రొసీజర్స్ అనేవి మన యొక్క డేటాబేస్‌కి ఉంటాయి. అవనేది ఎవరెవరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ పర్మిషన్స్ తీసుకొని ఎవరైతే డేటాను అనేది చేంజ్ చేయొచ్చు. లైక్ మనం డీఎంఎల్ కమాండ్స్ ఉంటాయి, డీడీఎల్ కమాండ్స్ ఉంటాయి. వాటికనేది పర్మిషన్స్ అని ఇచ్చి ఇవనేది ఆ డేటాబేస్‌లో ఉన్నటువంటి టేబుల్స్‌ని అనేది ఎవరెవరు యాక్సెస్ చేసుకొని డేటాను అనేది చేంజ్ చేస్తారు అనేది కంట్రోల్ యాక్సెస్ అనేది చేస్తుంది ఇక్కడ. ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది. ఓకే. లైక్ ఇట్ ఈస్ డీల్ విత్ ద ఆథరైజేషన్ లైక్ హూ కెన్ డూ వాట్ ఇన్ ద డేటాబేస్. అంటే డేటాబేస్‌లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డీసీఎల్ కమాండ్స్ అనేది. మెయిన్‌గా మనకొచ్చేసిందంటే డీసీఎల్ కమాండ్స్‌లో వచ్చేసిందంటే గ్రాంట్, రీవోక్. ఈ ఈ 2 మెయిన్ కమాండ్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రాంట్ అంటే ఏందంటే ఒక యూజర్ అనే అతనికి మనం అనేది పర్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. గ్రాంట్ అనేది యూజ్ చేసుకొని. ఈ మనం సింటాక్స్ చూసుకుంటే ఇక్కడ సింపుల్‌గా ఈ ప్రివిలైజెస్ అనేవి ఉంటాయి. లైక్ ప్రివిలైజెస్ అంటే ఏంటంటే మనకు పర్మిషన్స్ అనేవి ఉంటాయి కదా! ఈ డీఎంఎల్ కమాండ్స్ అవ్వచ్చు, డీడీఎల్ కమాండ్స్ అవ్వచ్చు లైక్ సెలెక్ట్, అప్డేట్, ఇన్సర్ట్ తర్వాత డ్రాప్, డిలీట్ అవి ఉంటాయి కదా! ఆ కమాండ్స్ అనేవి ఇక్కడ ప్రివిలైజెస్. ఆ ప్రివిలైజెస్ అనేది ఆ యూజర్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్ మాత్రమే వాడడం కోసం అనేది మనం ఇక్కడ వాటిననేది గ్రాంట్ చేస్తున్నాం. అంటే పర్మిషన్స్ అనేది యూజర్‌కి అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సింపుల్‌గా. దాని యొక్క సింటాక్స్ గ్రాంట్ ప్రివిలేజెస్ ఆన్ మనం ఏదైతే డేటాబేస్ అనేది యూజ్ చేస్తున్నామో డేటాబేస్ ఆ టేబుల్ నేమ్ టు యూజర్ నేమ్ లోకల్ హోస్ట్. మనం మాక్సిమం మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గానీ మనం చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ బెంచ్‌లో చేస్తాం. లేకపోతే ఎక్కడైనా చేస్తే డిఫాల్ట్‌గా రూట్ యూజర్ అనేది ఉంటాడు. ఈ రూట్ యూజరే అన్ని ప్రివిలేజెస్ అనేది యాక్సెస్ చేసుకునేలా ఉంటుంది. లైక్ హీ కెన్ డూ ఆల్. ఈ రూట్ యూజరే అన్ని పనులు చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు, డ్రాప్ చేస్తాడు, డేటాబేస్ క్రియేట్ చేస్తాడు, టేబుల్ క్రియేట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. కాకపోతే ఇక్కడేంటంటే మనం సెపరేట్ ఒక యూజర్‌ని అనేది క్రియేట్ చేసి, ఆ యూజర్ మాత్రమే స్పెసిఫిక్ వర్క్స్ లైక్ ఓన్లీ సెలెక్ట్, ఓన్లీ అప్డేట్, డిలీట్ అలా కొన్ని ఆపరేషన్స్ మాత్రమే స్పెసిఫిక్ రైట్స్ ఉన్నటువంటి ఆపరేషన్స్ మాత్రమే చేసేలా మనం ఆ ప్రివిలేజెస్ అనేది ఆ యూజర్‌కి అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదొచ్చేసిందంటే గ్రాంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసేంటంటే రివోక్. ఈ రివోక్ ఏం చేస్తుందంటే మనం ఒక పర్మిషన్స్ అనేది ఏదైతే మనం యూజర్‌కి ఇచ్చామో వాటిననేది రిమూవ్ చేస్తుంది. ఓకే. ఆ పర్మిషన్ అనేది రిమూవ్ చేస్తుంది. అవి ఎలా రిమూవ్ చేస్తుందంటే సేమ్ మనం ఏదైతే పర్మిషన్స్ ఇచ్చామో అవి అవసరం లేనప్పుడు యూజర్ చేయాల్సిన అవసరం లేనప్పుడు వాటిని మనం రివోక్ చేసేస్తాం. అంటే రిమూవ్ చేసేస్తాం. ఆ యూజర్‌కి ఏదైతే ఇచ్చామో రైట్స్ అనేది పర్మిషన్స్ అనేవి వాటిననే మనం రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కమాండ్ అని యూజ్ చేసుకొని సింపుల్‌గా. ఓకే. ఇవొచ్చేసిందంటే గ్రాంట్, రివోక్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనకేందంటే మెయిన్‌గా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి కమాండ్స్ అనేవున్నాయి. లైక్ ప్రివిలేజెస్ అనేవున్నాయి. ఆ ప్రివిలేజెస్ ఏంటో మనం ఒకసారి సింపుల్‌గా చూద్దాం. ఇక్కడ మనకొచ్చేసి సింపుల్‌గా చెప్పాలంటే మనకి టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్ అనేవున్నాయి. సేమ్ ఇవి ఎలా అంటే మనకి ఫస్ట్ వచ్చేసి డేటా లెవెల్ అంటే డేటా ప్రివిలేజెస్ అనేవున్నాయి. లైక్ ఇవొచ్చేసిందంటే డీఎంఎల్ లెవెల్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు మనం. లైక్ డీఎంఎల్‌లో ఏయైతే ఉంటాయో లైక్ మనకి సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ ప్రివిలేజెస్ అనేవి మనకి మెయిన్‌గా ఉంటాయి ఇక్కడ. సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఇవొచ్చేసి ఏంటంటే మెయిన్‌గా
డిఎంఎల్ లెవెల్ ప్రివిలేజెస్ అంటే డేటా ప్రివిలేజెస్. ఇవి ఏం చేస్తాయి, సెలెక్ట్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన డేటా అనేది టేబుల్ నుంచి రీడ్ చేస్తాం. తర్వాత కావాల్సిన డేటా అనేది మనం డేటాలో అదే టేబుల్లో మనం ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది, న్యూ రోస్ అనేది. తర్వాత ఏంటంటే అప్డేట్ అంటే మాడిఫై ద ఎగ్జిస్టింగ్ రోస్, అంటే డేటా మన టేబుల్లో ఉన్నటువంటి డేటా అనేది మాడిఫై చేయడం అనేది జరుగుతుంది. డిలీట్ అంటే రిమూవ్ ద రోస్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఏంటంటే డేటా లెవెల్ అంటే డిఎంఎల్ లెవెల్ ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయి. ఇవనేది మనము ఈ స్పెసిఫిక్గా ఈ డేటా పార్ట్ మాత్రం ఒక యూజర్కి అనేది ప్రొవైడ్ చేసి అవి వాళ్ళు ఈ పర్మిషన్స్ మాత్రమే తీసుకుని ఈ వర్క్లు మాత్రమే చేసేలా మనం అనేది ప్రొవైడ్ చేయొచ్చు ప్రివిలేజెస్ అనేది. నెక్స్ట్ అలానే స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అంటే మనకు తెలిసిందేగా డీడీఎల్ అని అర్థం. లైక్ అంటే డీడీఎల్ లెవెల్ బేస్లో ఉందని అర్థం. ఓకే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఈ స్ట్రక్చర్ అంటే ఏంది, మనం ఒక టేబుల్ క్రియేట్ చేయడం, లేకపోతే ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం, లేకపోతే ఆ టేబుల్ ఉన్నటువంటి డేటాని ఆల్టర్ చేయడం గానీ, టేబుల్ స్ట్రక్చర్‌ని లైక్ న్యూ డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయడం, లేకపోతే డిలీట్ టేబుల్ చేయడం, డేటాబేస్ డిలీట్ చేయడం, లేకపోతే మనం ఇండెక్సెస్ అన్ని క్రియేట్ చేసి వాటిని డిలీట్ చేయడం. అవనేవి ఈ స్ట్రక్చర్ అనేది మనము ఇక్కడ చేయొచ్చు. ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ చేసుకొని లైక్ డీడీఎల్ కమాండ్స్ యూజ్ చేసుకొని ఇక్కడేంటి తెలుసుగా క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ఇండెక్సెస్ అవనేది ఇక్కడ ఉంటాయి. ఈ టైప్స్ ఆఫ్ ప్రివిలేజ్‌లో ఈ స్ట్రక్చర్‌లో. ఇంకా మనం అడ్వాన్స్ లెవెల్ అనేది ఎళ్తే, ఈ అడ్వాన్స్ లెవెల్ ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అంటాం. ఇవి వచ్చేసిందంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్. ఇది వచ్చేసిందంటే హయ్యర్ లెవెల్ ప్రివిలేజెస్. ఇది అనేది ఏం చేస్తదంటే ఈ అడ్మినిస్ట్రేటర్ యూజర్స్‌ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ పర్మిషన్స్, ఇంకా సర్వర్ వైడ్ సెట్టింగ్స్ ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ కింద రావడం అనేది జరిగింది. లైక్ ఒక మన కంపెనీకి ఎవరు మేనేజర్ ఉంటాడు సపోజ్. ఈ మేనేజర్ అనేది ఏంటంటే డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆ డేటాబేస్ మొత్తాన్ని హోల్ డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని అంతా యాక్సెస్ చేసుకోగలడు. సో ఇది అతను మనం ఏం చెప్పుకోవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్‌గా ఇచ్చేసి ఆల్ ప్రివిలేజెస్ లైక్ మనకున్నటువంటి ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ ప్రివిలేజెస్ అవ్వచ్చు, ఈ ప్రివిలేజెస్ అన్నీ గాని అన్ని ప్రివిలేజెస్ అనేది ఈ మేనేజర్ అనే అతను వాడుకోగలడు. ఓకే. ఇతనికేందంటే మనం అన్ని ప్రివిలేజెస్ యాక్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఇతను ఎవరైతే క్రియేట్ చేస్తాడో కొన్ని స్పెషల్‌గా లైక్ ఈ ప్రివిలేజెస్ సెపరేట్‌గా క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రివిలేజెస్ అనేది ఇతను డివైడ్ చేయగలడు. కానీ ఇతను మాత్రం అన్ని ప్రతి ఒక్క యాక్సెస్ అనేది ఇతను పర్మిషన్స్ గాని, ఆ కంట్రోల్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇక్కడేందంటే గ్రాంట్ చేసుకోకూడదు. ఎవ్రీథింగ్ అవైలబుల్. అతని దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ అవైలబుల్ ఉన్నటువంటిటిని గ్రాంట్ చేసుకొని వాడుకోగలడు. ఇంకా మళ్ళీ ఇక్కడేంటంటే మనకి గ్రాంట్ ఆప్షన్స్ అనేవుంటాయి. ఈ గ్రాంట్ ఆప్షన్ అంటే ఏంటంటే, యూజర్ ఏం చేస్తారంటే అలౌ చేస్తారు. అలౌ యూజర్స్ టు పాస్ ప్రివిలేజెస్ టు అదర్స్. అదర్స్‌కనేది ఏంటంటే ప్రివిలేజెస్ అనేది పాస్ చేసే ఆప్షన్ అనేది ఇక్కడ ఒకటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షట్ డౌన్ ఒకటి. మైఎస్‌క్యూఎల్ సర్వర్‌ని షట్ డౌన్ చేయగలడు అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్‌లో. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్. వీటిని యూజ్ చేసుకొని మనం ఏంటంటే, మనం క్వెరీస్ అనేది రాసి మనం అసలు ప్రివిలేజెస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం ఒకసారి మనం అనేది ఇక్కడ చూద్దాం. దీనికోసం నేనేంటంటే సింపుల్‌గా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఆ టేబుల్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో చెప్పినటువంటి కంపెనీ టేబుల్ అనుకుంటా. మాక్సిమం ఆ టేబుల్ అనేది తీసుకొని ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ సింపుల్‌గా ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తా. అది ఈజీగా వర్క్ చేద్దాం. ఇక్కడ కంపెనీ టేబుల్ అనేది అంటే కంపెనీ డేటాబేస్ ఉంది. ఈ కంపెనీ డేటాబేస్‌లో మేనేజర్ అనే అతను ఏం చేస్తాడంటే, ఇతనికి అన్ని ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్. ఇతనేంటంటే వాళ్ళ టీమ్ ఎస్‌క్యూఎల్ డెవలపర్స్‌కి అనేది డిఫరెంట్‌గా వర్క్ చేయమని చెప్తాడు. లైక్ ఇక్కడేంటంటే కొన్ని ప్రివిలేజెస్ మాత్రమే ఇచ్చి, లైక్ ఇప్పుడు సెలెక్ట్, అప్డేట్ అట్లా లేపోతే ఒక యూజర్‌ని అనేది క్రియేట్ చేసి, ఆ యూజర్‌కనేది నువ్వు స్పెసిఫిక్‌గా ఈ వర్క్సే మాత్రం నువ్వు చెయ్యి. ఇంకొక యూజర్‌కనేది ఇందాక మనం డీడీఎల్ కమాండ్స్ ఉన్నాయి గదా! అవి మాత్రమే క్రియేటు అవి మాత్రమే చేశారా ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేస్తాడు. అవి యూజర్‌ని క్రియేట్ చేసి నువ్వు ఈ వర్క్స్ మాత్రమే చెయ్యి అలా చెప్తాడు. ఈ మేనేజర్ ఏం చేస్తాడు, అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా! ఆల్ ప్రివిలేజెస్ అవన్నీ ఇతను వాడుకునేలా ఇలా అనేది మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఇలా వర్క్ అయ్యేలా చూస్తాం. లైక్ ఒక యూజర్‌ని క్రియేట్ చేసి స్పెసిఫిక్‌గా ఈ సెలెక్ట్ మాత్రమే నువ్వు చెయ్యి. లేకపోతే అప్డేట్ మాత్రమే నువ్వు చెయ్యి. మేనేజర్ అయితే నేను అన్ని వర్క్స్ చేస్తాను. అంటే అతను మేనేజర్ కాబట్టి ఆయన అన్ని ప్రతి ఒక్క కంపెనీ ఉన్నటువంటి డేటా మొత్తం ఆయన చూడగలడు. కాబట్టి ఆయనకనేది ఆల్ ప్రివిలేజెస్ అని యాక్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ డీడీఎల్ కమాండ్స్ సింపుల్‌గా.
ఈ కంపెనీ ఒక యూజర్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఓన్లీ ఈ ఆపరేషన్స్ మాత్రం నువ్వు పర్ఫామ్ చేయమని ఇక్కడ సింపుల్ చెప్తుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని అనేది తీసుకొని ఒక యూజర్ అనేది క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఆ యూజర్ మేనేజర్ కింద హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు కదా, ఒక హెచ్ఆర్ క్రియేట్ చేసి నువ్వు వాళ్ళ యొక్క డేటాని మాత్రం నువ్వు చూసేలా నేను ఒక యూజర్ అనేది క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తాను గ్రాంట్ అనేది. తర్వాత దాన్ని రీవోక్ ఎలా చేస్తాం ఇవి అనేది మనం చూద్దాం. ఓకే, దానికోసం మనం ఏంటంటే వర్క్ బెంచ్లో కాకుండా ఏంటంటే నేను టెర్మినల్ ద్వారా చూపిస్తాను ఒకసారి. తెలుసుగా మనకి ఫస్ట్ కమాండ్ లైన్ ప్రాంప్ట్ అని యూజ్ ఓపెన్ చేసిన తర్వాత MySQL రూట్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అదైనా మనం ప్రొవైడ్ చేయాలి. యూజర్ రూట్ పాస్వర్డ్ ఇది చేసిన తర్వాత మన పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకుని ఉంటాం మనం అదని ఇచ్చేస్తే మనకి MySQL అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. మీరు కానీ ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా, లైక్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. అవన్నీ నేను ఇక్కడ ఏంటంటే అలా క్రియేట్ చేసేసుకోండి మీరు ఒకటి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో ఎంప్లాయీస్ టేబుల్ అనేది క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఓకే, చూపిస్తాను టేబుల్ కానీ. లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అన్ని టేబుల్స్ క్రియేట్ చేయడం, ఎలా డేటా రిట్రీవ్ చేయడం, సెలెక్ట్ యూజ్ చేసుకొని ఇలా ఇవన్నీ నేను చూపించాను ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే MySQL రూట్లోనే మనం ఏంటంటే అన్ని ప్రివిలేజెస్ అనేది ఇక్కడ మనం రాయడం అనేది జరుగుతుంది. లైక్ ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలని, ఇలా డేటా అనేది ఇంకా క్రియేట్ చేసి ఉంటాం మనం ఆల్రెడీ. క్రియేట్ చేసిన తర్వాత అయినా రాసుకోవచ్చు, లేకపోతే డేటాబేస్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఒక యూజర్ అనేది క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఒక రిస్ట్రిక్ట్ యూజర్, వాడికి మాత్రం ఓన్లీ నేను సెలెక్ట్ కమాండ్, ఓన్లీ సెలెక్ట్ మాత్రమే వర్క్ అయ్యేలా నేను ఒక గ్రాంట్ పర్మిషన్ అనేది రాస్తాను. దానికోసం ముందు నేను ఏంటంటే ఒక యూజర్ అనేది క్రియేట్ చేయాలి. దానికంటే ముందు ఓకే, క్రియేట్ యూజర్, ఫస్ట్ క్రియేట్ తర్వాత యూజర్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఏంటంటే హెచ్ఆర్ యూజర్ అని ఒక నేమ్ అనేది ఇస్తున్నాను వాడికి. ఓకే, హెచ్ఆర్ యూజర్ ఓకే ఇచ్చేసి తర్వాత ఏంటంటే అది అనేది ఏంటంటే లోకల్ హోస్ట్లో మనకి రన్ అవుతూ ఉంటుంది కాబట్టి లోకల్ హోస్ట్ అని ఇవ్వాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐడెంటిఫైడ్ అని రాయాలి మనం. ఐడెంటిఫైడ్ బై మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా HR123 అనేది రాసేసి దాన్ని ఇప్పుడు నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే నేను ఆల్రెడీ ఒక యూజర్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో మీరు అలా క్రియేట్ చేయకుంటే మీకు ఆల్రెడీ డైరెక్ట్గా మీకు రావడం అనేది జరుగుతుంది యూజర్ అనేది. ఓకే, సో నేను క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇవి వస్తుంది. సో ఇలా మనం ప్రివిలేజెస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సేమ్ అట్లానే మనం గ్రాంట్ ఉంటాయి కదా, గ్రాంట్ కానీ మనం ప్రొవైడ్ చేయాలి. లైక్ గ్రాంట్ సెలెక్ట్ ఆన్ కంపెనీ ఎంప్లాయీస్ హెచ్ఆర్ యూజర్స్ ఉంటాయి కదా, మనం వాటిని అనేది ఇవ్వాలి. సేమ్ అలానే కాకుండా నేను ఏం చేస్తానంటే హెచ్ఆర్ యూజర్ బదులు HR1 మీకు చూపించడం కోసం నేను పాస్వర్డ్ 4 అని మారుస్తున్నాను. ఇప్పుడు ఇస్తే చూస్తే క్రియేట్ యూజర్ అనేది క్వరీ అనేది మనకి ఎఫెక్టెడ్ అంటే 0 rows ఉన్నాయని మనకు చెప్పడం జరిగింది. అంటే యూజర్ అనేది క్రియేట్ చేస్తాను ఇందాక, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి యూజర్ అందుకే మనం ఎర్రర్ చేయండి. ఇప్పుడు న్యూ యూజర్ అనేది క్రియేట్ చేస్తాను. HR1 లోకల్ హోస్ట్ ఐడెంటిఫైడ్ బై HR1234 పాస్వర్డ్ పెట్టేసా. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ నేను ఓన్లీ సెలెక్ట్ మాత్రం చేసి ఒక డేటా చూసేలా మాత్రమే నేను ఒక ప్రివిలేజ్ అనేది యూజర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హెచ్ఆర్ యూజర్కి అనేది దానికోసం మనం గ్రాంట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి గ్రాంట్ యూజ్ చేసుకొని నేనేం చేస్తున్నా సెలెక్ట్ అని చెప్పాను, ఓన్లీ సెలెక్ట్ ప్రివిలేజ్ మాత్రం ఇస్తున్నా. నా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లైక్ సింటాక్స్ దాంట్లో ప్రివిలేజెస్ ఆన్ అని ఉంటుందిగా ఆన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన డేటాబేస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను ఏంటి కంపెనీ డేటాబేస్ నాది, కంపెనీ తర్వాత టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ 2 అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు హెచ్ఆర్ యూజర్ లోకల్ హోస్ట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇచ్చేసి వస్తే క్వరీ అనేది ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం గ్రాంట్ చేసేసాం. ఇక్కడ
సెలెక్ట్ కమాండ్ అనేది యూజర్ మాత్రమే మాత్రమే యూజ్ చేసుకునేలా. ఇప్పుడు ఆ యూజర్ అనేది అప్డేట్, డిలీట్ అట్లాంటివి పర్ఫామ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ హీ కెన్ డూ ఓన్లీ సెలెక్ట్ పర్మిషన్స్ ఓకే మాత్రమే చేయగలడు. ఓకే, ఇక్కడ మనం ఒకటి చేయొచ్చు ఏంటంటే ఫ్లష్, అంటే వాటిని రీలోడ్ చేయడం కోసం అనేది ఈ ప్రివిలేజెస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. మన ఈ కమాండ్ అని మన ఇష్టం, రాస్తే రాయొచ్చు లేకపోతే లేదు. ఓకే, అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఒకవేళ చెక్ చేయాలనుకుంటున్నాం మనం క్రియేట్ చేసినటువంటి ప్రివిలేజెస్ ఏదో ఉన్నాయో వాటిని, దానికోసం షో గ్రాంట్స్ ఏదో ఉంటాయో గ్రాంట్స్ ఫర్ హెచ్ఆర్ యూజర్ లోకల్ హోస్ట్ అయ్యింది కదా, వాటిని మనం యూజ్ చేసుకొని మనం ఇక్కడ రాయాలి. మనం చూస్తే ఓకే, నేను ఇందాక ప్రీవియస్గా కొట్టా, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన హెచ్ఆర్ యూజర్ 1 కదా, దాన్ని చూద్దాం. ఇక్కడ చూస్తే మనం ఓన్లీ సెలెక్ట్ మాత్రమే చేసాం, గ్రాంట్ యూజ్ ఫర్ హెచ్ఆర్ లోకల్ హోస్ట్ మాత్రమే అది చేసాం. అది మాత్రం మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఇంకా చూస్తే గ్రాంట్ సెలెక్ట్ ఆన్ కంపెనీ ఎంప్లాయీస్ టు హెచ్ఆర్ యూజర్ 1 లోకల్ హోస్ట్ అని మనకి రావడం అనేది జరిగింది. అంటే సెలెక్ట్ కమాండ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసామని చెప్తుంది. ఇక్కడ మన గ్రాంట్ అనేది మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు యూజర్ లెక్కనే సేమ్ అనేది ఇక్కడ మనం ప్రివిలేజెస్ అని ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఇంకొక టర్మినల్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఎగ్జిట్ అనేది ఇక్కడ ఇచ్చేయచ్చు. కాదు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎగ్జిట్ ఇవ్వకుండా నేను ఇంకొకటి పైన టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ MySQL ఉంటుందిగా యూజర్, తర్వాత అక్కడ హెచ్ఆర్ యూజర్ 1 అని పెట్టాం, అది అనేది ఇచ్చేయాలి. ఇక్కడ హెచ్ఆర్ యూజర్ 1 అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసుకొని, పాస్వర్డ్ ఏంటి మనం HR 1 2 3 4 అని ఇచ్చాం, అది ఇస్తే మనకు అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం SQL చూసుకోవచ్చు. మనం ఇక్కడ కరెంట్ యూజర్ ఎవరు ఉన్నారు అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ యూజర్ ఎవరు అండ్ కరెంట్ యూజర్ ఎవరు మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, చెక్ చేస్తే HR యూజర్ 1 లోకల్ హోస్ట్. ఓకే, అతను అనే యూజర్ అనేవి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే సెలెక్ట్ మాత్రం ఇచ్చాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే ఓకే, ఇక్కడ మనం డేటాబేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూస్తే LS బాబు అనేది రావడం జరిగింది, అంటే సెలెక్ట్ కమాండ్ మాత్రం ఇచ్చా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అప్డేట్ అనేది ఒక కమాండ్ అనేది రాస్తున్నాను. అప్డేట్ క్వరీ అనేది అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ శాలరీ ఏదైతే ఉందో అది ఈక్వల్స్ టు నేను 1000 వేర్ ఎక్కడ ID ఈక్వల్స్ టు 1 అని చేస్తున్నాను. అంటే ఏంటంటే LS అతనికి నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంప్లాయీస్ శాలరీ వచ్చేసి 6400 అప్డేట్ చేద్దామని, అక్కడ 6000 ఉంది కానీ 6400 చేద్దాం అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఏమైతే చూడండి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు, మనం ఓన్లీ SQL కమాండ్, ఓన్లీ సెలెక్ట్ కమాండ్ ఏదైతే ఉందో అది మాత్రమే అక్కడ యూజర్కి అనేది గ్రాంట్ చేసాం. సో అందుకని ఎర్రర్ చూపిస్తుంది. మనం ఓన్లీ అక్కడ HR ఎవరైతే యూజర్ 1 ఉన్నారో వాళ్ళు ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్స్ క్వరీస్ ఏదో ఉంటాయో వాటిని మాత్రమే పర్ఫామ్ చేయగలరు, అదర్వైజ్ ఇంకా వేరే ఏవి చేయలేడు. ఓకే, అది సేమ్ అలానే నేను ఇప్పుడు ఒక యూజర్ 1లో ఉన్నటువంటి చేయాలనుకుంటే, అంటే ఇందాక క్రియేట్ చేశాక దాంట్లో ఆల్ ప్రివిలేజెస్ అనేది మనం ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ ఆల్ ప్రివిలేజెస్ అని ఇచ్చేసుకొని మనం అప్పుడు దాన్ని మనం చేయొచ్చు. ఎర్రర్ అనేది వస్తుంది. తర్వాత మనం వీటిని అనేది రీవోక్ చేయొచ్చు. మనం సింపుల్గా రీవోక్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఆ ప్రివిలేజ్ ఏదైతే సెలెక్ట్ ఇచ్చామో దాన్ని రీవోక్ చేస్తున్నాను నేను. రీవోక్ సెలెక్ట్ ఆన్ సేమ్ కంపెనీ డాట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ HR యూజర్ 1
యూజర్ 1 కదా. లోకల్ హోస్ట్ అని ఇచ్చేస్తే మనకి ఇంకా ఆ పర్మిషన్స్ అనేది రీవోక్ అయింది. ఏంటంటే రీవోక్ అనేది యూజ్ చేసుకొని మనం పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనేది ఇక్కడ రిమూవ్ చేసాం ఇందాక మనం. లైక్ రివోక్ సెలెక్ట్ కంపెనీ ఎంప్లాయీస్ ఫ్రమ్ హెచ్ఆర్ యూజర్ 1 లోకల్ హోస్ట్ అని ఇచ్చేసాను. ఇక్కడ ఎర్రర్ రావడం చేసింది. దేర్ ఈస్ నో సచ్ గ్రాంట్ డిఫైన్ ఫర్ యూజర్ హెచ్ఆర్ యూజర్ 1 ఆన్ లోకల్ హోస్ట్ అని టేబుల్ అని చూపించింది. ఒకవేళ మనం సపోజ్ గ్రాంట్స్ అనేవి ఉన్నాయా లేదా ఇక్కడ మనం చెక్ చేద్దాం. చూస్తే అవి అటువంటి సచ్వంటి ఏదైతే గ్రాంట్స్ ఉన్నాయో అవి యూజర్కి అనేది లేవని చెప్పండి. సేమ్ అలానే మనం ఏంటంటే టేబుల్ లెవెల్లో కాకుండా డేటాబేస్ లెవెల్లో కానీ మనం ఈ ప్రివిలేజెస్ అనేది మనం వాటిని అనేది రీబుక్ చేయొచ్చు. సేమ్ ఎలా అంటే ఇక్కడ కంపెనీ ఎంప్లాయీస్ బదులు ఇక్కడ స్టార్ అనేది చేస్తే సరిపోతుంది. అక్కడ అలాంటి గ్రాంట్స్ అనేవి ఆ యూజర్కి అనేది లేవు అని మనకి క్లారిటీకి ఇక్కడ చెప్పడం జరిగింది. సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్ ప్రివిలేజెస్ ఉన్నది ఒకటి మీకు చూపిస్తాను. యూజర్ హెచ్ఆర్ యూజర్ పాస్వర్డ్ ఇక్కడ కంపెనీ డేటాబేస్ తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే మీకు సింపుల్గా ఇటు ఎక్కడ ఏ గ్రాంట్స్ ఉన్నాయో అవన్నీ వర్క్ అవుతున్నాయో లేదో మీకు ఒకసారి చూపిస్తాం. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆల్ ప్రివిలేజెస్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎంప్లాయీస్ టేబుల్ ఏదైతే ఉందో సెలెక్ట్ ఇచ్చాను అండ్ ఆల్సో ఆల్ ప్రివిలేజెస్. బేసిక్ ఏంటంటే మనం ఇచ్చిన ఈపినా కానీ బేసిక్గా సెలెక్ట్ అనేది ఆల్రెడీ వాటికి ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రివిలేజెస్ అనేది రూట్కి మనం ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో అప్పుడు రూట్లో కానీ మారిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్ ప్రివిలేజెస్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ అనేది ఇక్కడ మనం చూస్తే మనకి రావడం జరిగింది. సేమ్ ఇందాక అప్డేట్ అనేది చేసాం కదా. అప్డేట్ అనేది చేసినప్పుడు ఇక్కడ మనకి అదే వర్క్ అవడం అనేది జరుగుతుంది. లైక్ మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసినా జరుగుతుంది, అప్డేట్ చేసినా కానీ మనకు అనేది ఇక్కడ వర్క్ అవడం జరుగుతుంది. ఒకసారి సేమ్ అప్డేట్ కమాండ్ ఇక్కడ చేసి చూద్దాం. అప్డేట్ ఎంప్లాయీస్ సెట్ చేస్తున్నాం. శాలరీ ఏదైతే ఉందో అదనే సెట్ చేస్తున్నాం. శాలరీ ఈక్వల్స్ టు వేర్ ఐడి ఈక్వల్స్ టు 1 ఇచ్చేస్తున్నాను నేను. చూసే ఇక్కడ అనేది క్వరీ అనేది ఓకే అయింది. ఎందుకంటే నేను ఆల్ ప్రివిలేజెస్ అని ఇచ్చా. ఆల్ ప్రివిలేజెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ అన్నీ అనేది వర్క్ అయ్యేలాగా నేను ఇక్కడ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే సెలెక్ట్ చేసి చూస్తే ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ 6000 ఉంది, 6500 అనేది రావడం జరిగింది. సేమ్ అట్లానే మనం ఆల్ టైప్స్ ఆఫ్ కమెంట్స్ అనేది మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రోస్ అనేది అవన్నీ ఇక్కడ మనం పర్ఫామ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే, ఇలా అనేది మనం పర్మిషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిని అనేది రీవోక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలా డిఫరెంట్ యూజర్స్ అనేది క్రియేట్ చేసి మనం ఇలా గ్రాంట్ రీవోక్ పర్మిషన్స్ ఇవ్వడం వాటిని రిమూవ్ చేయడం అనేది కంపెనీ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.